ఎంపీ ఈటెల రాజేందర్ ఉన్నాడు, మాట్లాడదాం. పారాక్వాట్ గడ్డి మందు ఏదైతే ఉందో అత్యంత ప్రమాదకరంగా మారుతూ ఉంది. విషపూరితమైనటువంటి విషపూరితంగా భూమిని మారుస్తూ ఉన్నటువంటి పరిస్థితి. దాన్ని బ్యాన్ చేయాలనేటువంటి డిమాండ్ పెరుగుతూ ఉంది. ఈటెల రాజేందర్ గారు, ఈ పారాక్వాట్ని ఎవరు సప్లై చేస్తూ ఉన్నారు, ఎందుకు ఇంత పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టాలనేటువంటి పిలుపు వస్తూ ఉంది? ఈ మధ్యకాలంలో వ్యవసాయ రంగంలో వచ్చేటువంటి కొత్త కొత్త ఛాలెంజెస్ కావచ్చు, వైరస్ కావచ్చు, రోగాలు కావచ్చు, లేదా సౌకర్యం కోసం వాడేటువంటి కొన్ని మందులు కావచ్చు, దానివల్ల మానవ సమాజానికి అనేక రకాల దుష్పరిణామాలు ఎదుర్కొంటున్నాయి. రెండవ అతి ముఖ్యమైన అంశం ఏంటంటే గడ్డి మందు. తెలంగాణలో గడ్డి మందు అంటే తెలియని వాళ్ళు ఉండరు. అప్పుల ఊబిలో కూరుకుపోయిన రైతులతో పాటుగా ఆన్లైన్ గేమింగ్లో డబ్బులు కోల్పోయినటువంటి యువత కావచ్చు, రకరకాల కుటుంబ సమస్యల మీద కావచ్చు, లేదా అప్పుల ఊబిలో కూరుకుపోయిన కావచ్చు, ఆ పారాక్వాట్ మందు గడ్డి మందు తాగడం వల్ల మనిషి బతికే ప్రసక్తే లేదు. ఒకవైపు అప్పుల బాధకే మంది తాగుతాడు, రెండోది దవాఖాన మీద మళ్ళీ లక్షల రూపాయలు అప్పుల పాలై మొత్తం కుటుంబం అంతా కూడా శాశ్వతంగా అంధకారంలో ఉంటే ఆస్కారం ఉంటుంది. కాబట్టి దీన్ని బ్యాన్ చేయాలని చెప్పి నేను కెమికల్స్ ఫెర్టిలైజర్స్ కమిటీలో మెంబర్ని కాబట్టి నేను ఇప్పటికే ప్రతిపాదన పెట్టినా. తప్పకుండా ఈ గడ్డి మందు బ్యాన్ చేయాల్సిన చక్కెర ఉంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసిపోవాలనేటువంటి డిమాండ్ ఇందాక వక్తలు మాట్లాడారు. నిజంగా సెంట్రల్ ఎట్లా తీసుకుంటే దీని మీద ఆలోచన చేస్తారు? ఇప్పుడు కేంద్రమైన రాష్ట్రమైన ప్రజల వెల్ఫేర్ కోసమే ఆలోచించాలి కాబట్టి తప్పకుండా దీన్ని బ్యాన్ పెట్టాల్సిన చక్కెర ఉన్నది. రాహుల్ గాంధీ టూర్ పైన మనం మాట్లాడతారు. ఇది పారాక్వాట్కి సంబంధించినటువంటి గడ్డి మందును బ్యాన్ చేయాలి అనేటువంటి డిమాండ్ ఈటెల రాజేందర్ చేస్తూ ఉన్నారు ఎంపీ. వీడియో జర్నలిస్ట్ జాఫర్తో మధు మల్కేడ్కర్, హైదరాబాద్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దల కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.